నమస్తే. ఏపీ 01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్వాసులు. మీరు చూస్తున్నటువంటిది మురికి కాలువలు. మరి ఇలా ఉంటే వ్యాధులు రావా? ఇది ఎక్కడంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని మరి చర్చి ప్రక్కన. ఇది ఇది ఎక్కడుందంటే చంద్రబయ్య నగర్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో మొదటి వీధి. గూడ్షెడ్ రోడ్డుకు వెళ్ళేటువంటి దారి అని కరెక్ట్గా చెప్పవచ్చు. ఈ దారిలో ఒక చిన్నటువంటి దర్గా ఉంది. అంటే ఇది జెండా కట్ట. ఈ ముస్లింల జెండా కట్టకు ఆనుకొని భారీ ఎత్తున చెత్త డ్రైనేజీలో కూరుకొని పోవడంతో మురికి నీరు ముందుకు వెళ్లకుండా స్తంభించిపోయింది. కాగితాలు, ప్లాస్టిక్ కవర్లతో ఈ ప్రాంతం కాలు పూర్తిగా నిండిపోవడంతో ఇక్కడ శుభ్రపరిచే వారి కరువయ్యారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి హరినాథ్ రెడ్డి ఇంటి ముందు నుంచి ఈ జెండా కట్ట, ఇక్కడి నుంచి అట్లే పడమర వైపు వెళ్తే అబ్దుల్ హోటల్ ప్రక్కల నుంచి ఇల్లు పక్క నుంచి అలా వెళ్తే పడమర వైపు రామకృష్ణారెడ్డి డ్రైవర్ ఇంటి వరకు, అటు నుంచి తిరిగి కొద్దిగా మలుపు తిరిగితే ఇక్కడ మీరు చూడండి, మురికి నీరు ఎక్కువైనప్పుడల్లా కూడా రోడ్డు మీదకి వస్తుందని స్థానికులు వివరించారు. ఇదే విధంగా మళ్ళీ ఉత్తరం వైపు వెళ్తే నేసే శ్రీనివాసులు ఇంటి వద్ద మోరికి కూడా స్తంభించిపోయింది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడిక వెలిక తీయలేకపోవడం వల్ల ప్లాస్టిక్ కాగితాలు, చెత్త చెదారంతో ఈ కాలువ స్తంభించిపోయింది. అదేవిధంగా కొద్దిగా ఇంకా ముందుకు వెళ్తే ఆముదాల గిరిధర్ ఇంటి వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలువ, వెడల్పుతో ఉన్నటువంటి కాలువ పూర్తి స్థాయిలో చెత్త చెదారంతో పాటు ఇక్కడ కూడిక తీయలేకపోవడం వల్ల నీరు ముందుకు వెళ్ళలేక స్తంభించిపోతుంది. కొంత ముందుకు వెళ్తే మలుపులో ఈ యొక్క పెద్ద డ్రైనేజ్ మలుపులో భారీ ఎత్తున మట్టి కుప్పలు అడ్డంగా ఉండడం వల్ల నీరు ముందుకు వెళ్ళడం లేదు. ఇక్కడ ఏర్పడినటువంటి కంపను తొలగించడము లేదు. ఇక్కడ తొలగిస్తే బాగుంటుందని సంబంధిత సిబ్బంది కేవలం మోరీ వరకే శుభ్రత పరుస్తున్నారు, కానీ ఇటు ఉత్తరం వైపున రాకపోవడం వల్ల దోమలు అధికమైపోతున్నాయని, ప్రజలు మలేరియా వ్యాధిన పడి ఇబ్బందులు గురవుతున్నారని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో మీరు చూడండి, చివరకు ఎంత ఘోరంగా తయారైందో. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రధానమైనటువంటి కాలువను శుభ్రపరచాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అని మీరే నిర్ణయించవచ్చు. అధికారులారా పూర్తి స్థాయిలో కాలువను పూర్తి చేస్తే మెయిన్ రోడ్డులో బ్రిడ్జి వరకు ఇదే స్థితిగతులు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా వీటిని పూర్తి స్థాయిలో తొలగించాలని, మురికి కాలువ ప్రతిష్టత పరచాలని, చాలా చోట్ల మురికి కాలువ ఇరువైపులా చిద్రిపోయింది. అంటే శిథిలమైపోవడం వల్ల కాలువలో నీళ్లు కొన్ని సందర్భాల్లో బయటికి రావడం కూడా కొనసాగుతుందని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయంలో లీకేజ్ అయిన చోటు ప్రాంతాల్లో కూడా కొంతమేర సిమెంటుతో అక్కడక్కడ మరమ్మతు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులు కనీసం ఒకేసారి పారిశుద్ధ సిబ్బందిని ఇక్కడికి ఏర్పాటు చేసి అటు శానిటరీ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుందని, బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే చెత్త చెదారాన్ని తొలగిస్తున్నారని, ఈ ప్రధాన కాలువను మాత్రము పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.